ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్టికల్స్ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము. ఆల్రెడీ ఆర్టికల్స్ సంబంధించి మన ఛానల్లో వీడియో చేశాను ఎక్స్ప్లెనేషన్ అంతా. సో ఆ వీడియో చూసి వచ్చిన తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయండి. మనకు ఆర్టికల్స్ అనగానే మనకు తెలుసు వేటిని ఆర్టికల్స్ అంటాం, ఏ అండ్ ద, వీటిని మనం ఆర్టికల్స్ అంటాం. సో ఆర్టికల్సే కాకుండా కొన్ని సెంటెన్సెస్కి నో ఆర్టికల్స్ కూడా ఉంటాయి. చూడండి, మనకు ఆల్రెడీ వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మన వీడియోలో ఉంది. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇందులో మనకి ఏ నాలెడ్జ్, అండ్ నాలెడ్జ్, దా నాలెడ్జ్ అనేది వస్తుందా? రాదు. సో ఇందులో మనకి ఏమొస్తుంది, నో ఆర్టికల్. మనకి ఏదైనా ఒక వర్డ్ స్పెసిఫిక్గా చెప్పినప్పుడు వాటిలో మనకి ఏంటిది బిఫోర్ ఎటువంటి ఆర్టికల్ ఉండదు. సో ఇది నాలెడ్జ్ ఈజ్ పవర్, జస్ట్ ద సెంటెన్స్ ద నాలెడ్జ్ ఈజ్ పవర్. మనకి డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, he looks as stupid as dash owl. చూడండి, ఇక్కడ మనకి owl అనేటువంటిది వొవెల్ సౌండ్ వచ్చింది. సో ఎప్పుడు కూడా మనకి ఏ, ఈ, ఐ, ఓ, యు ఇటువంటి వొవెల్ సౌండ్స్ వస్తే మనం ఏం ఉపయోగిస్తాం, వొవెల్ సౌండ్ బిఫోర్ మనం యాన్ అనేది ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, యాన్ owl. సో మనకి ఏంటది B1 కరెక్ట్ ఆన్సర్. సో యాన్ owl. కాపర్ ఈజ్ డాష్ యూస్ఫుల్ మెటల్. మనం చూడండి, ఇక్కడ కాపర్ ఈజ్, చూడండి ఇక్కడ మనకి ఏ, ఇక్కడ మనకి వొవెల్ సౌండ్ ఉన్నప్పటికీ మనకి ఏమొస్తుంది, వొవెల్ సౌండ్ వచ్చింది. బట్ ఇక్కడ ప్రొనౌన్స్ చేసినప్పుడు మాత్రం ఒక మెటల్ గురించి చెప్తున్నాం. సో ఒక అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం. సో ఇదంతా కూడా మనకి ఈ ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకుని మనం ఆర్టికల్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఒకసారి మన వీడియోలో చూస్తే మీకు ఈ క్లారిటీ వస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఈ లీవ్స్ ఇన్ డాష్ చెన్నై. చూడండి, ఇక్కడ మనకి ఏ ఆర్టికల్ ఉపయోగిస్తాం ఇందులో, ఈ లీవ్స్ ఇన్, ఇక్కడ పర్టికులర్ ఒక సిటీ నేమ్ చెప్పాం. సో ఏదైనా పర్టికులర్ నేమ్స్ గురించి చెప్పినప్పుడు మనం డెఫినెట్గా దా అనేటువంటిది ఉపయోగించాలి. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది. సో వీటిలో మనకి మీరు చూసారు కదా, ఒకటేమో నో ఆర్టికల్, అండ్ యాన్ అనేది ఎక్కడ ఉపయోగించాం, ఏ అనేది ఎక్కడ ఉపయోగించాం, అండ్ దా అనేటువంటిది ఎక్కడ యూజ్ చేస్తాం అనేటువంటి